వెల్కమ్ టు ఏటీపీ వీడియోస్. టుడే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. ఎటువంటి సాస్లు లేకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి జీలకర్రని బాగా చిట్లనివ్వండి. అది చిట్లాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను స్లైసెస్గా కట్ చేసి ఇందులో వేసాను. ఆనియన్స్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలపండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక ఇప్పుడు నేను 3 పచ్చిమిర్చి తీసుకొని అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. ఇలా వేసాక తర్వాత ఒక క్యారెట్ తీసుకొని అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే క్యారెట్ కూడా మూడింటిని కూడా బాగా కలిపి కొంచెం మగ్గనివ్వండి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లో మనం వేసిన వెజిటేబుల్స్ అనేవి 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 50% ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేశాను. మీరు టమాటో కెచప్ బదులు 2 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏది యాడ్ చేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలిపాను. ఇలా బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నేను రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొంచెం సేపు కలిపి ఆ తర్వాత అన్నం కూడా వేసి అందులో నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి అన్నాన్ని బాగా మిక్స్ చేశాను. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్ మీదే ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుతున్నాను. ఈ అన్నం కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అందులో బాగా ఒకసారి కలిపాక ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బాగా కలిపాక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.